హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే కొన్ని విషయాలలో బంధువులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఇక గృహ ప్రవేశ నిర్మాణాలలో అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా స్థానచలన సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఇతరుల సలహాలు పాటించకపోవడమే మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఉంది. వ్యాపారస్తులకు కూడా భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాహనాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోండి. వాహనం మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఆర్థిక పరంగా కూడా ఎవరిని నమ్మకండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఈరోజు ముఖ్యంగా కుంభరాశిలోని యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంది. అలాగే అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ధనాదాయం సరిపోనందువలన కొత్తగా రుణాలు అయితే చేయాల్సి వస్తుంది. ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరిగి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. అలాగే వ్యాపారమైన జీవితాలు ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి, చిత్ర పరిశ్రమ వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.